నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేల మంది విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందన్నారు. ఖచ్చితంగా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పరీక్షలు జరపడం చేతకాక పేపర్లు లీక్ అవుతుంటే వాటిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులపై దాడులు చేపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు, చనిపోయిన విద్యార్థులలో ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ధర్నాలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్ని వేల మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తా ఉంటే, అయ్యా ఈ దేశ ప్రధానమంత్రి గారు, అయ్యా ఈ దేశ విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళేమో గొంతమ్మ కోరికలు కోరలేదండి. మీరు చేతగాక నీటి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే ఆ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో 23 లక్షల మంది విద్యార్థులు, నాట్ ఓన్లీ కేవలం విద్యార్థులండి, 23 లక్షల మంది కుటుంబాలు ఈ రోజు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యంగా అయ్యా ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నటువంటి యువకులపై, విద్యార్థులపై మీరు విద్యార్థులనే కనికరం కూడా లేకుండా లాఠీ చార్జీలు చేసి ఈ రోజు కొంతమంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడానికి మీరు వెనక నుండి నడిపించినటువంటి ఈ పోలీసు బృందం వారు ఖచ్చితంగా దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల మీద జరిగినటువంటి పైశాచిక దాడిపై ఈ దేశ ప్రధానమంత్రి మరియు ఈ కేంద్ర మంత్రి వర్గం మొత్తం కూడా ఈ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఏఐసీఎఫ్గా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ రోజు నీటి పరీక్షా పత్రం లీకేజ్ అయింది, దీనికి ముఖ్య కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ విధమైనటువంటి డిమాండ్ రేస్ చేస్తూ గడిచినటువంటి 1.5 నెలగా ఢిల్లీ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ ఆందోళనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత, ప్రతి యువకుడు కూడా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీన్ని తీవ్ర స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతలు కలిసి కట్టుగా చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ రోజు కనీసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా ఈ యొక్క ఆందోళనల పైన చేయకపోవడం అనేది సిగ్గుచేటు. ఏదైతే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడతారు, దేర్ ఆర్ కాక్రోచెస్, ఇవన్నీ కూడా బొద్దింకలు, ఏవి కూడా చేయలేరు, చిన్న చిన్న ఆలోచనలతో ఉద్యమాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముందు వైఖరిని 23 రోజుల నుంచి ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి స్పందించని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని ఈ రోజు విద్యార్థులు లాఠీలతో కొట్టిన తర్వాత దేశం అంతా ఏకమై ఎదురించేటప్పటికి ఇప్పుడు మేము ఫాస్ట్ కోర్టులు తెరుస్తున్నాం అని చెప్పడం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఆడవాళ్ళని గుడ్డలు చింపి కొట్టినప్పుడు నువ్వు ఎక్కడికి పోయి ఉన్నావని పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎమా లేదా నరేంద్ర మోడీ గారి కాడ పాచిపోయినట్టు కడుక్కుని తినే పరిస్థితిలో ఉన్నావా? నువ్వు చెప్తున్నావు ఈ రోజు నేను చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న సంస్థలు చేరి దీన్ని దేశాన్ని నిర్ణయం చేస్తున్నారని. దేశాన్ని ఎవరైనా చేస్తే నీలాంటి మేధావులు ఒకప్పుడు వచ్చినప్పుడు నీకు ఒక్క సీట్ గెలిచే అర్హత లేదు. నువ్వు ఏ రోజు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బీజేపీలు కాశీఖండ్ వేస్తున్నావు ఆ రోజు ఈవీఎంలో హ్యాకులు చేసుకుని నువ్వు వచ్చిన పరిస్థితి. నువ్వు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం 27 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ లేదు, వాళ్ళ సమస్య నీకు పట్టదా? 23 రోజుల నుంచి విద్యార్థులు లాఠీ చార్జ్ భరిస్తారో జరిగినా వాళ్ళ వ్యక్తులు తిండినా సరే వాళ్ళు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మేము చనిపోయినా పర్లేదు కానీ ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఈ రోజు
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్వచ్ఛందంగా వెళ్లి అడిగిన కార్యక్రమం చేస్తా ఉంటే దానికి సంబంధించి ఈ యొక్క బీజేపీ నాయకులు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అందరూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తే వాళ్ళకి ఫండ్లు ఆ దేశాల నుంచి వస్తున్నాయి ఈ దేశాల నుంచి వస్తున్నాయి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటే ఈ రోజు వరకు బాబు ఆ సెగతో తట్టుకోలేక ఈ రోజు 22 రోజులు బయటకు వచ్చి దేశ ప్రధాని గారు ముసలి కన్నీరు గారుస్తూ ఈ దేశానికి ఈ యువతే పెద్ద దండ అండాలని చెప్పిన మాటలు ఎవరు చెప్పుకుంటా వస్తున్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో మేము విద్యార్థులు న్యాయం చేస్తాం, ఆ చనిపోయిన విద్యార్థులు మేము న్యాయం చేస్తాం. 23 లక్షల మంది విద్యార్థులు గత 10 సంవత్సరాల్లో 78 సార్లు పేపర్ లీగల్ అయితే ఇప్పటి వరకు కూడా పట్టించుకొని ఈ యొక్క ప్రధాని అదేవిధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డూపు మాటలు చెప్తా విద్యార్థులను అందరూ మాయ మాటలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు పీడిఎస్ కలుపుకొని అవసరమైతే చెల్లో ఢిల్లీ కూడా పిలుపుని కార్యక్రమిస్తాను. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా లేదా నీ కుర్చీ ముఖ్యమా అని ఈరోజు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు. ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం తీసుకొని వచ్చి వాళ్ళని సోషల్ మీడియాలో వార్తలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమైనా సరే డివైఎఫ్ఐ గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఇలాంటి పేపర్ లీక్ అయినప్పుడు 23 మంది చనిపోతే కనీసం సంతాపం కూడా తెలవకుండా ఈ రోజు నాటకాలు ఆడుతా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉంది, కనీసం అధికార పక్షం గానీ కూటమి పక్షం గానీ ఒక్క మాట కూడా విద్యార్థుల మీద మాట్లాడలేదు. ఇది సిగ్గుతోటిగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో అయినా సరే విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు డివైఎఫ్ఐ గా విద్యార్థి లోకానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.